వావ్! యమ్మీ యమ్మీ ఘీ పునుగులండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. నెల్లూరు స్టైల్లో ఘీ పునుగులు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే ఒక కప్పు కర్డ్ని తీసుకొని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాం. ఆ తర్వాత అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి, ఈ క్వాంటిటీ అయితే అలా వస్తుంది అన్నమాట. కొంచెం మరీ పలుచగా కాదు, మరీ చిక్కగా కాదు, అలా అన్నమాట. దాంట్లో 1 కప్పు ఫుల్ కప్పు బియ్యం పిండి వేసి బాగా బీట్ చేసి బాగా కలపాలి. దాని తర్వాత ఒక్క పావు కప్పు మైదా పిండి అండి, పావు కప్పు మైదా పిండి వేసి బాగా బీట్ చేయాలి. నేను దాంతో కలపడానికి కంఫర్ట్గా లేకపోవడం వల్ల హ్యాండ్తో అయితే కలిపేస్తున్నాను, ఈజీగా అవుతుందని. దాంట్లోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎంత బాగా వీలైనంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి అన్నమాట పునుకులు. దాంట్లో 3 స్పూన్స్ సాల్ట్ వేసి బాగా బీట్ చేసుకోవాలి. నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టుగా నార్మల్గానే కలుపుకున్నాను, అంటే ఎక్కడ ముద్దలు ఉండకుండా. నేనైతే తర్వాత బాగా బీట్ చేసుకొని ఒక 1.5 అవర్ అయితే 2 అవర్స్ కూడా నానబెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం కాదండి. 2 అవర్స్ నానబెట్టుకున్నాను నేనైతే. 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి చిన్నగా తరుముకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర క్వాంటిటీ నేను ఎప్పుడు చెప్పాను కదా ఎక్కువ వేసుకుంటానని. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకొని ఎంత వీలైనంత అంత బాగా బీట్ చేసుకొని కలుపుకోవాలి. అలానే దాంట్లో ఇంకొంచెం బేకింగ్ సోడా చిన్నది వేసాను, చిటికెడు. ఆల్రెడీ ముందు వీడియోలో చూపించినట్టు చిటికెడు వేసాను అనమాట దాంట్లో. అక్కడ చెప్పలేదు, నేను ఇక్కడ చెప్తున్నాను. ముందే కలిపేసుకున్నాను నేను, నానబెట్టక ముందే కలుపుకోకుండా వేసుకునేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు కలుపుకొని ఇలా చిన్న చిన్న పునుకులుగా ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న పులుకులుగా వేసుకుంటే యమ్మీగా వస్తాయి. ఫస్ట్ వేసుకున్న వెంటనే కలుపుకోవద్దండి, అంటే అడుగు పట్టేస్తాయి అనేసి అని అనుకుంటారు, కానీ అడుగు పట్టవు. ఎందుకంటే అక్కడ చిన్న మంటలో ఉండాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత వేసేటప్పుడు చిన్న మంటలో ఉంచాలన్నమాట. చిన్న మంటలో ఉంచిన తర్వాత వేసుకున్న వెంటనే కలుపుకోకుండా ఇలా 2 మినిట్స్ ఆగి అప్పుడు కలుపుకోవాలన్నమాట. కళాయికి సరిపడా అంతా ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా అక్కడక్కడ వేయాలన్నమాట. ఎక్కువ ఒకేసారి వేయకుండా ఫ్రీగా ఉండాలి కళాయికి తగ్గట్టు. నేనైతే పునుకుల సైజు కరెక్ట్గా ప్రాపర్గా రాలేదు, కానీ అంటే తినడానికైతే క్రిస్పీగా లోపల మెత్తగా అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి పునుకుల సైజ్ అయితే రౌండ్గా రాలేదు, కొంచెం అటు ఇటుగా వచ్చాయి. కానీ తినడానికి అయితే ఏంటండి, నెక్స్ట్ టైం వేసేటప్పుడు మాత్రం రౌండ్గా వేయడానికి ట్రై చేస్తాను. ఈసారి అయితే ప్రాపర్గా రాలేదనిపించింది, అంటే రౌండ్ సర్కిల్లో రాలేదనిపించింది. టేస్ట్ అయితే అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్ అసలు. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా వేపుకోవాలన్నమాట. నాకైతే చాలా చాలా నచ్చింది. ఆ జాలి నుంచి ఆయిల్ అంతా వదిలినంత వరకు ఆ జాలీలోనే ఉంచి ఇలా విడిగా ఒక బౌల్లోకి తీసుకొని చిన్న ముక్కలుగా కోసుకున్న ఆనియన్స్, కారం ఆడించింది కారం ఉందండి మా దగ్గర. యాక్చువల్గా అయితే దాంట్లో కారం పొడి వేస్తారండి, అదే ఇడ్లీ కారం అంటారు కదా, అది వేస్తారు. మా దగ్గర ఆ కారం లేదు. అలానే పైన నెయ్యి వేసుకొని మొత్తం అంతా ఒకసారి దానిపైన మూత పెట్టి ఇంకొకసారి అటు ఇటు కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే పైన కొబ్బరి చట్నీతో యమ్మీగా ఉందండి. ఉంటానే మరి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో హెల్దీ ఫుడ్ కూడా చేస్తాము. ఉంటానే, బాయ్ బాయ్. లైక్ చేయండి.